నామినేషన్స్లో మన మనీష్ అన్ని వచ్చేసి బర్నీ గారిని యు ఆర్ ద బిగ్గెస్ట్ స్నేక్ అని అన్నాడు. ఓకేనా, నా దృష్టిలో ఈ నామినేషన్స్ చూసిన తర్వాత మనీష్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్నేక్ అని నాకు అనిపించింది. బిగ్గెస్ట్ స్నేక్ కాదు, బిగ్గెస్ట్ అనకొండ. అలా అని చెప్పి బర్నీ గారు శుద్ధపూస, బర్నీ గారు మాట్లాడిన ప్రతి పాయింట్ రైట్ అని చెప్పట్లేదు. బర్నీ గారు కూడా చాలా ల్యాక్ స్టార్లా మాట్లాడుతున్నారు, ఆన్ పాయింట్ మాట్లాడట్లేదు. కానీ ఈ పెద్ద మనిషి మనీష్ని నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేయబోతున్నా. ఏది ఈ అనకొండని, స్నేక్ కాదు, పాము కాదు, అనకొండ. ఈ అనకొండ నేను ఎక్స్పోజ్ చేస్తున్నా. మెయిన్ ఎపిసోడ్ వీడియోలో మొత్తం నామినేషన్ అందరివి కవర్ చేస్తా. ఇది వచ్చేసరికి మనీష్ వర్సెస్ భరణి నామినేషన్ పాయింట్లు ఏదే అయ్యాయో దాని గురించి మాట్లాడతాం. 3 బుల్లెట్ పాయింట్లు పెట్టాడు. నేనేం రాసుకొని రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే విన్నానో నాకు ఏదనిపించిందో అది ట్రాన్స్పరెంట్గా మీ ముందు పెట్టడానికి నేను ట్రై చేస్తా. ఒకవేళ నా ఒపీనియన్ మీకు రాంగ్ అనిపిస్తే ఎందుకు రాంగో పెట్టండి, కానీ చాలా లాజికల్ పాయింట్లు పెడతా, మీకు అర్థమవుతుంది. మోస్ట్లీ మీరు అగ్రీ చేయాల్సిందే. సో వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है. వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఫస్ట్ పాయింట్, స్ట్రైట్ అవే పాయింట్ నేను అడుగుతా. 3 బుల్లెట్ పాయింట్లు పెట్టిన దాంట్లో ఒక పాయింట్, స్టేజ్ మీద ఆ చైన్ ఎపిసోడ్, చైన్ డ్రామా మీరు చేశారు కదా, అది బిగ్ బాస్ పెట్టిందా లేకపోతే మీరు పెట్టిందా, మెల్ల వేసుకోవచ్చు కదా, ఆ పాయింట్ మీద నామినేషన్ పాయింట్ వేశారు కదా, అది మెయిన్ పాయింట్ కాదంటూ కూడా సబ్ సెట్, సూపర్ సెట్ అని చెప్పి అబ్బో ఐటీ పదాలు బాగానే మాట్లాడుతున్నారు. కానీ మనీష్ అన్య బిగ్ బాస్లో హౌస్లో అడుగు పెట్టలేని ముందు పాయింట్ నువ్వు పట్టుకొచ్చినప్పుడు నేను కానీ బర్నీ ప్లేస్లో ఉంటే, అరే తమ్ముడు అది అసలు బిగ్ బాస్లో సంబంధించిందే కాదు, అది కూడా నా పర్సనల్, దానివల్ల నీకేం ఎఫెక్ట్ అయింది, ఓహో నీకు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు అంటే నాకు బిగ్ బాస్ అంత మ్యాటర్ కాదనుకుంటున్నావు కదా, బిగ్ బాస్కి నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నావు కదా. సో నేనేమంటానంటే, అడుగు పెట్టలేని పాయింట్ నువ్వు మాట్లాడావు కదా బిగ్ బాస్ కొంపలోని, నేను కూడా నీ అగ్ని పరీక్ష ఎపిసోడ్లో నువ్వు అద్భుతంగా ఆడేవ్ చేసావా, ఓవర్ థింక్ చేసి నువ్వు ఓల్డ్ గేములు బొక్క పెట్టావు కదా, నేను ఆ పాయింట్ నీకు నామినేషన్లో పెడతా, నువ్వు ఊరుకుంటావా అని అడిగితే ఎక్కడ ఎట్టుకుంటారు బుర్రా కదా. సో బిగ్ బాస్ నామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలు చెప్పాలి. ఎయిదర్ నీకు ఆ మనిషితో ప్రాబ్లం అయితే చెప్పాలి, ఆర్ ఆ మనిషి వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, ఆర్ హౌస్ హార్మనీ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల నీకు పీస్ ఉండట్లేదు, ఇలా చెప్పు. అంతే తప్ప బిగ్ బాస్ హౌస్లో జరగలేని గురించి నువ్వు మాట్లాడితే వాట్ ఈస్ దిస్ అనకొండ అంటే, నువ్వు పాము అన్నావు కాబట్టి నేను అనకొండ అంటున్నా. తప్పు అయితే తప్పుని మాట్లాడాలి, ఎందుకంటే దీన్ని ట్రిగ్గర్ చేయడానికి మెయిన్ పాయింట్ నేను ఉదయం కూడా చెప్పాను, నేను మిడ్ నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పే, ఇప్పుడు కూడా చెప్తున్నా, లైవ్లో కూడా మనోడు ఎంత పెద్ద సేఫ్ గేమ్ ఆడాడో నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తాను. ఈ స్నేక్ని, సారీ అనకొండని, చాలా ఓవర్ థింకింగ్, అస్సలు ఎంత వర్కౌట్ అవ్వదు. ఎందుకు చెప్తా, ఇప్పుడు ఈ పెద్ద మనిషి నిన్న కుక్క పట్టుకొని ఏడ్చాడు, యా అనుకొని, ఏమని శ్రీజాని ప్రియాని తిట్టాడు. ఏం తిట్టాడు, వాళ్ళందరూ ఫేకు, వాళ్ళు అసలు కామనర్లే కాదు, వాళ్ళు గలీజ్ గాయలు అని చెప్పి ఇంకా కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడారు. ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా కెమెరా ముందు, ఫుటేజ్ స్టార్లు ఇదని. నాకేమనిపిస్తుందిరా అంటే, నేను తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా కానీ వాళ్ళకంటే ఎక్కువ ఫుటేజ్, ఎక్కువ కంటెంట్ ఇస్తుంది నువ్వు సోకాలు అనకుండా అని నాకు అనిపిస్తుంది. ఎందుకురా అంటే నువ్వు వాళ్ళ మీద అన్ని స్టేట్మెంట్లు పాస్ చేసావు, వాళ్ళు గలీజ్గా అన్నావు, వాళ్ళు అసలు కామనర్లే కాదన్నావు, వాళ్ళు వరస్ట్ అన్నావు, నీచం అన్నావు, ఆ హౌస్లో ఉండనన్నావు, టెనెంట్లతో పడుకుంటానన్నావు అన్నీ చెప్పి ఈరోజు నామినేషన్ ముందు తెలివిగా ఏం చెప్తాడు తెలుసు ఈ ఫుటేజ్ స్టారు సంజనాకి, నిన్న ఆలోచించా తర్వాత ఏందిరా అంటే, వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ కదా, నాకు ఎవరు ఈ శ్రీజాను ప్రియా అంట, నిన్న గుర్తులేదు అన్నీకి. సో ఒకవేళ నామినేట్ చేసి ఎలిమినేట్ అయినా కూడా అది నన్ను కొంచెం హాంట్ చేస్తుంది. సో అది నేను కన్సిడరేషన్లో అంటే ఎతవసూళ్ళు మాట అంటే, ఇప్పుడు నేను నామినేషన్లో వాళ్ళు పెట్టట్లేదు, నేను ఇవ్వాల్సిన కంటెంట్ నేను ఇచ్చేసాను, ఈరోజు వేరే కంటెంట్ ఉంది, బర్నీ అన్నీ మీద ఉంది అని చెప్పి. సో మనోడు ఎంత హిపోక్రేట్, నువ్వు నిన్న ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు, నేను అసలు హౌస్లోనే ఉండను, నేను ఫిల్టర్లు తీసేస్తా, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తా, నీకు హౌస్లో ఉండలేనంత హార్మనీ నీకు ఇచ్చారు కదా, అంత డిస్టర్బెన్స్ నీకు క్రియేట్ చేసినప్పుడు నువ్వు వాళ్ళని కదా నామినేట్ చేయాలి. బిగ్ బాస్ రూల్ ఏమైనా పెట్టాడా, టెనెంట్లు ఓనర్లు చేసుకోవాలి, ఇలా ఏం రూల్స్ పెట్టలేదు, ఎవరినైనా చేసుకోవాలన్నప్పుడు నీకు బిగ్గెస్ట్ కన్సర్న్ వాళ్ళు గలీజు, వాళ్ళు నీచమైన వాళ్ళు అన్నప్పుడు నువ్వు వాళ్ళిద్దరూ వదిలేసి నువ్వు బర్నీని ఎందుకు పట్టుకున్నావు, ఎందుకురా అంటే బర్నీ అనేవాడు సెలబ్రిటీ, నువ్వు కామనర్లకు స్టాండ్ తీసుకున్నావు కదా, నువ్వు అప్పుడు ఆ మాట మీద ఉండు, ఆ మాట మీద ఉండకుండా ఇయ్యో అని ఏడిస్తే వర్కౌట్ అవుతుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ నువ్వు కామనర్లకు నువ్వు స్టాండ్ తీసుకున్నావు, ఓనర్ల మీద నువ్వు స్టాండ్ తీసుకున్నావు కదా, అంటే నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు, టీమ్ గేమ్ కూడా ఆడుతున్నావు. అక్కడ ఆ మనిషి కూడా టీమ్ గేమే ఆడుతున్నాడు అనుకోవచ్చు కదా, దానికి ఎందుకు నువ్వు పెద్ద షర్లాక్ హోమ్స్లో పాయింట్ పెట్టినట్టు మీరంతా కలిసి మా యూనిటీని బ్రేక్ చేయాలనుకుంటున్నారు, తప్పేంది, కాన్సెప్ట్ అదే కదా తమ్ముడు, కామనర్స్ వర్సెస్
సెలబ్రిటీలు వచ్చి మిమ్మల్ని బ్రేక్ చేయాలి. ఆ మనిషి స్మార్ట్గానే చేశాడు కదా, అది నీకు నామినేషన్ పాయింట్ ఎలా వస్తుంది? ఒకవేళ అది నీకు నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు మరి మీరు కూడా యూనిటీతో ఆడుతున్నారు కదా, మరి నీకు ఇన్ని కంప్లైంట్లు ఆ ఇద్దరు పెద్ద మనుషుల మీద ఉన్నప్పుడు, ఆ ఇద్దరు పెద్ద మనుషుల మీద ఇంయో అని ఏడ్చినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళు నామినేట్ చేయలేదు? నువ్వు నామినేట్ చేయకుండా నువ్వు కామనర్లు అంతా కలిసి ఒక గేమ్ ఆడుతున్నారని మీరు ఒప్పుకుంటూ అటుపక్క వాళ్ళు సెలబ్రిటీలు కలిసి గేమ్ ఆడకూడదు అంటే ఎలా తమ్ముడు? ఎంత హిపోక్రైట్ ఇది, ఎంత రూల్స్ బ్రేకింగ్ ఇది. నువ్వు మాట్లాడొచ్చా దీని గురించి? చెప్పు. ఇంయో కాదు కదా, రాంగ్ కదా. సో అందుకే నాకు నచ్చలేదు ఆ పాయింట్. 3 పాయింట్లు చెప్పాడబ్బా. నాకు 3 పాయింట్ల కంటే ఫస్ట్ ట్రిగ్గర్ అయింది ఏంటంటే, నైట్ అంత పర్ఫార్మెన్స్ చేసావు, ఉదయం ఇంకో పర్ఫార్మెన్స్ చేసావు, ఇక్కడికి వచ్చి ఇంకో పర్ఫార్మెన్స్ చేసావు. అన్ని మాట్లాడిన వాళ్ళు నువ్వు నామినేట్ చేయవు. ఎందుకంటే నువ్వు ఫుటేజ్ ఇద్దామని నైట్ ఇచ్చావు. ఇప్పుడు వచ్చేసరికి మీరు యాక్చువల్గా కామనర్లను ఆడుకుంటున్నారు. మీరు కామనర్లు ఆడుకున్నారు, వాళ్ళు ఆడుకుంటారు. ఆ పాయింట్ నువ్వు తేడం రాంగ్. ఓకే, అది ఫాల్ట్. అది ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? ఆ చైన్ నువ్వు మెడలో వేసుకోవచ్చు, నువ్వు అంత సీన్ చేసావు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవన్నావు, సో నీకు బిగ్ బాస్ షోకి వాల్యూ లేదు. ఇక్కడ మేము ఫినాన్షియల్గా అందరినీ తెస్తున్నాడు. నేను చెప్తే ఇక్కడ ఇలాంటి ఎదప సింపతి డ్రామాలు ఆడితే నాకు ఒళ్ళు మండుద్ది. మేము ఇక్కడ ఫినాన్షియల్గా జాబ్లు వదిలేసుకొని వచ్చేసాము, ఫ్యామిలీని వదిలేసుకొచ్చాము, అందరూ ఫ్యామిలీలో వదిలేసుకొని మేము యాక్చువల్గా జాబ్లో ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎందుకు అది ఎవరు రమ్మన్నాడు అంటే మీరు అంత తింగరోలా? మీకంటూ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కదా, వారానికి 60,000 70,000. అది ఎక్కడికి పోతుంది? ఫినాన్షియల్గా ఎలా డ్రైన్ అయిపోతున్నారు? సెబాటికల్ లీవ్ పెడితే అయిపోతుంది కదా. సరే నువ్వు జాబ్ వదిలేసుకున్నావు అంటే నువ్వు ఇక్కడ బిగ్ బాస్లో వచ్చిన క్రెడిబిలిటీ నువ్వు యూజ్ చేసుకుంటావు కదా, నీ ఫేస్ వాల్యూ పెరుగుద్ది కదా. తర్వాత ఇంకో కంపెనీ, స్టార్టప్ కంపెనీ ఏదో పెట్టుకున్నారు, దానికి వర్కౌట్ అవుతుంది కదా. సో మీరేదో త్యాగం చేశారు, మీరేదో వదిలేసుకున్నారు, సెలబ్రిటీలకు పోయేదేం లేదని చెప్పి ఇలాంటి మొసల కన్నీళ్ళు ఏడవకండి దయచేసి. మీరు కానీ, శ్రీజ గారు కానీ, ప్రియా కానీ, ఎవరు కానీ, మీకే ఇంకా బెస్ట్. ఇది మీకు ఫేస్ వాల్యూ పెరుగుద్ది, వాల్యూ యాడ్ ఆన్. ఇంకా సెలబ్రిటీలకి కష్టం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా నెగిటివ్ జరిగితే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టం తప్ప, మీరు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో లేరు కాబట్టి మీరు ఎలా మాట్లాడినా ఎంత నెగిటివ్ ఫుటేజ్ వచ్చినా కూడా మీకు ఎఫెక్ట్ అవ్వదు. దానికి నువ్వు దాని పాజిటివ్ యాంగిల్లో తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు, చూసావా నేను త్యాగం చేశాను, అది తప్పు. సో ఫస్ట్ పాయింట్ అది నాన్ సింక్, హౌస్లకి సంబంధం లేని పాయింట్ తెచ్చాడు. దానికి నేను బర్నీ గారిని చెప్తాను చూడండి. బర్నీ గారు 3 పాయింట్లు రేస్ చేశారు. అబ్బా, ఒకటే హౌస్ ఆ లాకెట్ డ్రామా చేసావు, నీకు బిగ్ బాస్ మీద వాల్యూ లేదు సార్ అని చెప్పి. రెండోది వచ్చేసరికి ఎగ్ విషయం నీ వల్లే జరిగింది, నీకు తెలుసుండి కూడా నువ్వు నన్ను డ్రాగ్ చేసావు, టీవీ షో అని తెచ్చావు, తర్వాత నువ్వు కావాలని హరీష్తో గొడవ పెట్టుకున్నావు, జస్ట్ ఫుటేజ్ తెలిసిపోతుంది అని చెప్పి నువ్వు అది చేసావు. అది వ్యాలిడ్ పాయింట్. అది భరణి యాక్సెప్ట్ చేసి సారీ చెప్పినా కూడా అది నామినేషన్ పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్. 3వ పాయింట్ వచ్చేసరికి అది కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఏంటంటే నువ్వు కావాలని మా హార్మనీ డిస్టర్బ్ చేయాలి, మా యూనిటీ డిస్టర్బ్ చేయాలని చెప్పి మా మధ్యలో గొడవ పెడుతున్నావు అని చెప్పి 2-3 ఇన్సిడెంట్లు చెప్తారు కదా. ఇలాగా సంజన గారు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నావు, గిన్నెలేంటి ఎక్కడ ఉన్నాయి, నువ్వు కావాలని నా బ్లాక్ ప్లేట్ యూజ్ చేస్తావు, నేను చాలా షర్లాక్ హోమ్స్లో ఆలోచించి నేను కడిగిస్తే లేకపోతే పెద్ద గొడవ అవుతున్నావు అంటే అది స్మార్ట్ ప్లే. ఆ స్మార్ట్ ప్లే వల్ల అది ఎలా నామినేషన్ పాయింట్ అవుతుంది అనుకున్నాను నేను. సో ఈ 3 పాయింట్లకి ఆ పెద్ద మనిషి వచ్చేసరికి అడిగిన పాయింట్కి ఆన్సర్ ఇవ్వట్లే. లాకెట్ది 1/2 గంట 20 నిమిషాలు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ప్రియా అయ్యా పాయింట్ల మీద పాయింట్లు అదే ల్యాగ్ అవుతుంది, ఫాస్ట్గా చెప్పండి, 28 నామినేషన్లు ఉన్నాయని చెప్పి ఫస్ట్ టైం ఆమె కొంచెం సెన్సిబుల్గా మాట్లాడింది అనిపించింది. బర్నీ గారికి ఒకటి చెప్తా, ఇలా అయితే కష్టం. ఎందుకంటే ఇక్కడైతే ఏదో వర్కౌట్ అవుతుందేమో కొంచెం సింపతి అయినా ఈ మనీష్ దగ్గర. ఎందుకంటే మనీష్ ముందు నామినేషన్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకుంటారు, మనం ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నచ్చలేదని. అలాగే మనీష్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లు అసలు నచ్చట్లే. సాధారణమైన ఆడియన్స్కి కూడా ఒకవేళ వ్యాలిడ్ పాయింట్ మనీష్ ఉన్నా, ఇక్కడ కూడా ఉంది వ్యాలిడ్ పాయింట్ ఉన్నా, అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా యారగెంట్గా రూడ్గా పెడుతున్నాడు. అది అండ్ తను చూపించే చిన్న గెస్చర్స్ అవి నచ్చట్లేదు జనాలకి. అది ఎవరో ఆయనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా లేదు. సో ఎక్కడ ఉన్నానంటే ఫస్ట్ పాయింట్ ఇన్వాలిడ్ పాయింట్ అకార్డింగ్ టు మీ, దానికి జస్టిఫికేషన్ ఆయన అంత ఇచ్చాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే మెడలో ఎందుకు రాసుకోలేదు అని దానికి ఆయన రీజనింగ్ ఇస్తాడంట టైం వచ్చినప్పుడు. దానికి ఒక ఎమోషనల్ స్టోరీ ఉందన్నాడు. నేనైతే అసలు అది కూడా చెప్పని దొబ్బే అంట, చెప్తా నువ్వు అది పట్టుకొస్తే నేను అగ్నిపక్ష పాయింట్ పట్టుకొస్తా. రెండోది వచ్చేసరికి ఎగ్ పాయింట్ కూడా సాగదీసి ఆయన ఏదేదో చెప్తున్నాడు. ఒక సింపుల్గా చెప్పాలి, జరిగింది ఆ మిస్టేక్ నేను చేయలేదు, ఒకళ్ళు ఎవరో చేస్తే నా దరిద్రాన్ని నేను చూశాను, కాకపోతే నేను ఎక్స్ట్రా సీన్ చేశాను, సారీ కథం, అది యాక్సెప్ట్ చేయాలి. మూడోది ప్లేట్ విషయం దగ్గర అది దానికి కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు కదా, అది నీ అజంప్షన్ అని నీట్గా మంచి ప్రాపర్గా డిఫెండింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మంచిగా చెప్తారు. ఆయన ఆ పాయింట్ తప్ప ఏవేవో చెప్తున్నాడు. సెలబ్రిటీలు అందరూ పిలిచి నా వల్ల మీకు ఏమైనా నష్టమైందా, ఒక్కొక్కరు వాళ్ళ వికీపీడియా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళందరి గురించి చెప్పేసి వాళ్ళు ఎంత తోపు నేను చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, మనోడు చెప్పింది అది కాదు, బట్ చెప్పాను కదా ఆన్ పాయింట్ లేడు.
పాయింట్ ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నారు. స్టిల్ ఆన్ పాయింట్ ఉన్నా కూడా అది నామినేషన్లో పెట్టాల్సిన పాయింట్ ఏం కాదు. అది బర్నీ తెలివితేటలకు సంబంధించింది కదా. చాలా స్మార్ట్గా వీళ్ళలో ఉన్న యూనిటీని బ్రేక్ చేద్దాం అనుకునేది ఎలాగ, ఎందుకంటే ఈసారి సీజన్ థీమే అది కదా. ఎవడు ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్గే ఆడుతున్నారు, వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. అందులో తప్పే ఉంది. దానికి నామినేషన్లో మనం ఒక పర్సన్ పెడుతున్నామంటే అన్డిజర్వ్డ్ పర్సన్ కదా పెడతాం. ఒకవేళ నిజంగా బర్ని స్మార్ట్గా యూజ్ చేసి వీళ్ళు చిచ్చు పెడదాం అనుకుంటున్నారు. మనోడు తిన్న ప్లేటే కడిగేసిందే నీట్గా కాయగూరలకు యూజ్ చేసి సింక్లో పెడుతున్నాడు, సో దట్ ఒక సీన్ చేద్దాం అనుకున్నాడంటే అది అంత స్మార్ట్ ప్లాన్ కదా అది. అలాంటి ప్లాన్లు కాకుండా ఇలాంటి ఎగ్గలాంటి ప్లాన్లు ఇలాంటివి ఏమైనా తెస్తే బాగుండు. ఇంకోటి కూడా బర్ని ఏం చెప్తాడు నాన్ సింక్లో, నేను అంత మంచోడిని అంటే నాకు నామినేషన్ ఇచ్చినప్పుడు నేను డిమాండ్ పవన్ని సెలెక్ట్ చేసుకున్నాను కానీ నిన్ను సెలెక్ట్ చేసుకోలేదు. ఒక మనిషిలో 100 చెడు క్వాలిటీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఉంటే నేను మంచి క్వాలిటీ వైపు వెళ్ళిపోతా అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు. కానీ అన్నయ్య అప్పటికి ఏం జరగలేదు అన్నయ్య, గుడ్ ఎపిసోడ్ కూడా జరగలే. దాని తర్వాత గుడ్ ఎపిసోడ్ జరిగింది. సో అది లాజిక్లెస్ అనిపించింది బర్నీ గారితో. బర్నీ గారు కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. పాయింట్కి యాక్షన్కి రియాక్షన్ అన్నట్లేదు. ఒక పాయింట్ అడిగితే ఆయన ఇంకొక పాయింట్ చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ బర్నీ గారికి ఎడ్జ్ ఎందుకు వస్తుందంటే మనోడు చేసిన అతి కిల్ చేస్తుంది. ఒకవేళ అతి చేయలేదనుకోండి మనోడు, అండ్ ఆ బాక్సు ఏది ఆ చైను గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఆ పాయింట్ తేకుండా కొంచెం సెటిల్గా చెప్పుంటే పేలుదును. అన్న అతి చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు యు ఆర్ ద స్నేక్ నాకు అనిపించింది. ఓకే బర్నీ స్నేక్ అంటే బర్నీలు కూడా తప్పులు ఉన్నాయి. బర్నీ స్నేక్ అంటే మనోడు అనుకోండి అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. నా పాయింట్ ఏమైనా రైటా రాంగ్గా చెప్పండి. నేను చెప్తా అప్పుడు నేను అగ్ని పరీక్ష టాపిక్ తెస్తా అంటాడు. మీరు ఎప్పుడు ఏమంటారా, నువ్వు బిగ్ బాస్ హౌస్లో తేవాలి కానీ అగ్ని పరీక్ష తెస్తావేంటారా అంటే అప్పుడు నేను అదంటా, నేను బిగ్ బాస్ హౌస్లో తేవాలి, నువ్వెందుకు గ్రాండ్ లాంచ్ సెట్ మీద తెస్తున్నావు, సెట్ మీద కాదు కదా. అది ఓవరాల్గా నా ఒపీనియన్ ఇది వీళ్ళిద్దరు పంచాయతీలో. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకో నాకు మాట్లాడాలనిపించింది, చెప్పాలనిపించింది. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలు ఇంకా డీటెయిల్గా చెప్తా. మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.